రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందన్న వార్తలను సైంటిస్టులు కొట్టిపారేశారు. ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ చెప్పిన వార్త తప్పని తేల్చిపారేశారు. ఊహాజనిత సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. భూకంపాలను ముందుగా అంచనా వేయలేమని చెప్తున్నారు. ఎవరో ఏదో చెప్తే టెన్షన్ పడొద్దంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూకంపం సంభవించే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. పరిశోధనల ప్రకారం రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. దాని ప్రభావం హైదరాబాద్, వరంగల్ నుంచి అమరావతి, మహారాష్ట్ర వరకు ఉండొచ్చని పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం కానీ శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించలేదు. భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని అంటున్నారు. కాకపోతే అప్రమత్తంగా ఉండడం మంచిదే కానీ నిర్ధారణ లేని సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎండీకే అధికారులు చెబుతున్నారు. భూకంపాల రాకను ముందస్తుగా అంచనా వేయడం సాధ్యం కాదని, కాబట్టి భయం అవసరం లేదని అంటున్నారు. ఏమైనా సమాచారం ఉంటే ప్రభుత్వం లేదా ఎన్జీఆర్ఐ లేదా జాతీయ స్థాయి రీసెర్చ్ సంస్థలు వెల్లడిస్తాయని, అప్రమత్తం చేస్తాయని, అప్పటి వరకు ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థలు అధికారికంగా చెబితేనే నమ్మాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు జోన్ 2, జోన్ 3లో ఉంటాయని, రామగుండం గోదావరి పరివాహక ప్రాంతం జోన్ 3గా ఉంది కానీ భూకంపం సంభవించే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ లేదంటున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఎన్జీఆర్